హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ సపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన పేటిఎం వ్యాలెట్లో ఉన్న డబ్బుల్ని ఏ విధంగా బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి కంప్లీట్గా చెప్తాను. వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మీరు మీ మొబైల్లో పేటిఎం అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పాస్బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ పాస్బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ పేటిఎం వ్యాలెట్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ పేటిఎం వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, అవైలబుల్ బ్యాలెన్స్, మీ పేటిఎం వ్యాలెట్లో ఎంత అమౌంట్ అయితే అవైలబుల్గా ఉందో అది మీకు ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అయితే చూడండి, ఈ విధంగా చూపించిన తర్వాత సెండ్ మనీ టు బ్యాంక్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెండ్ మనీ ఫ్రమ్ వ్యాలెట్ టు బ్యాంక్ అని అడుగుతుంది. ఇక్కడ అమౌంట్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. కాబట్టి మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉందో ఎంటర్ చేయండి. అయితే ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఎంత అమౌంట్ అయితే ఎంటర్ చేస్తారో అంత 5% ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది పేటిఎం. ఓకేనా? ఇప్పుడు మీరు 500 ఫర్ ఎగ్జాంపుల్గా సెండ్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్కి 5% అంటే చూడండి 25 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అనేది కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఒకటి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అంటే, మీరు బ్యాంక్ అకౌంట్కి సెండ్ చేయాలి మనీ అంటే వ్యాలెట్లోంచి మినిమం అమౌంట్ 100 రూపీస్ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? 100 రూపీస్ ఉంటే మాత్రమే అవి మీకు సెండ్ అవుతాయి. 100 అంటే చూడండి, ఇప్పుడు మీ వ్యాలెట్లో 100 రూపీస్ ఉన్నాయి కదా, ఇక్కడ 5% ఛార్జ్ కాబట్టి 100కి 5 రూపీస్ ఎక్కువ పడుతుంది. కాబట్టి 105 రూపీస్ ఉంటే మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం మీరు ట్రాన్స్ఫర్ అనేది చేయలేరు. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నా అకౌంట్లో ఎన్ని ఉన్నాయి, 271 ఉన్నాయి కదా వ్యాలెట్లో. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను 260. ఓకే, 273 అయింది కదా, 255. ఓకే, ఈ 255 ఓకే ఎంటర్ చేసిన తర్వాత మీ వ్యాలెట్లో ఉన్న బ్యాలెన్స్కి ఇక్కడ 5% ఛార్జ్ కలిపిన తర్వాత నెట్ పేయబుల్ అమౌంట్కి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే మాత్రమే సెండ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఒక 5 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది నెట్ పేయబుల్ కంటే. ఓకేనా? ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మీ పేటిఎం వ్యాలెట్లో ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ ఏమన్నా యాడ్ అయి ఉంటే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే మీకు ఈ విధంగా చూపిస్తుంది. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ హోల్డర్ నేమ్. ఓకేనా? ఈ విధంగా చూపించిన తర్వాత మీ అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ బ్యాంక్ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ మీకు పాస్బుక్ మీద కనిపిస్తుంది కదా, అది ఎంటర్ చేయండి. లేకపోతే అకౌంట్ హోల్డర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలియకపోతే ఫైండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని క్లిక్ చేసి బ్యాంకు, స్టేటు, సిటీ, బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి అకౌంట్స్ యాడ్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా చూడండి, మనీ సెంట్ టు బ్యాంక్ సక్సెస్ఫుల్లీ. ఓకేనా? ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఓకే, చూశారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా పేటిఎం వ్యాలెట్లో ఉంచి మనీ ట్రాన్స్ఫర్ అనేది వేరొక అకౌంట్కి చేయవచ్చు, లేకపోతే మీ అకౌంట్కి మీరైనా సరే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి వెళ్ళండి. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీరు చూడాలి అంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.